మన వైజాగ్ దగ్గరలో ఎవరికీ తెలియని ఒక హిడెన్ వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి విన మామ, నీకు ఒక్క 2 నిమిషాల టైం ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడు మామ. ఇక్కడ చూసావా మామ, ఒక కుక్క కూడా వచ్చి వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేస్తుంది. ఓకే మామ, ఒప్పుకుంటా, నువ్వు చాలా బిజీ. 4 గోడల మధ్య కంప్యూటర్ నొక్కుతూ చాలా బిజీ అయిపోయావు. ఒక్కసారి ఆలోచించు మామ, నువ్వు పనిచేసే ఆ కంప్యూటర్లకే కొంచెం రెస్ట్ దొరకపోతే అవి పనిచేయడం మానేస్తాయి. అలాంటిది నీకు కొంచెమైనా రెస్ట్ దొరకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు మామ. నీకోసమే ఈ వీడియో. మామ, మీకు వాటర్ ఫాల్స్ చూపించడంతో పాటు సరదాగా ఒక ఫన్నీ కంటెంట్ తో మీకు చూపిస్తాను వాటర్ ఫాల్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన మ్యాగీ కోసం చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ ఫాల్ చూడడానికి చాలా ఎక్కువ మంది జనాలు అయితే వచ్చారు. చూసారు కదా, మన మ్యాగీ చేయడమే రెడీ, అందరూ తినడానికి రెడీగా అయితే ఉన్నారు. ఇక్కడ వేసుకున్నాం, ఇంకా సర్వ్ చేసుకోవడమే. మన కోసం చాలా ఆడియన్స్ ఇప్పటి వరకు మనుషులే చూసారు, ఇప్పుడు కొత్త ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. చూసారు కదా మంకీస్, ఎన్ని మంకీస్ ఉన్నాయో. ఇది కదండి నిజమైన థ్రిల్లింగ్ అంటే, జంగిల్లోన కోతుల మధ్య, మనుషుల మధ్య, నెక్స్ట్ వాటర్ ఫాల్ మధ్య. ఇది ఈ రోజు చాలా వీకెండ్ అవడం వల్ల చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారు, లేదంటే ఇంతమంది జనాలు అయితే ఉండరు. ఫ్రెండ్స్, అరకు వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కాశీపట్నం అనే ఊరు జంక్షన్ అని ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్. ఈ జంక్షన్ లోని చూడండి, ఇక్కడ వైకుంఠగిరి అనే ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఆ కుర్రాళ్ళ బ్యాక్ సైడ్. ఆ బోర్డు నుండి 18 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే వైకుంఠగిరి టెంపుల్కి అయితే వెళ్తాము. అలాగే ఇప్పుడు ఈ జంక్షన్ లోనే మనం ఎస్కాట్ నుండి వచ్చిన లైన్ ఇది కాశీపట్నంకి. ఈ పక్కన ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, ఈ డౌన్ లైన్ వెళ్తే ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా మంది అయితే పర్యాటకులు అయితే వస్తున్నారు. మనం అయితే తిరిగేసి రిటర్న్ అయితే అయిపోతున్నాం. స్ట్రైట్ గా దగ్గర పైకి వెళ్ళిపోండి, బాగుంటుంది. దగ్గర లేండి, రైట్ టర్న్ తీసుకుంటూ వచ్చేస్తాం. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్స్ మీరు చేరుకోవాలనుకుంటే వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళైతే ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి 60 కిలోమీటర్లు ఉంటుందండి. మీరు కనుక ఎస్కోట్ నుంచి దాటిన తర్వాత కాశీపట్నం జంక్షన్ నుంచి రైట్ సైడ్ తిరిగితే ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే వాటర్ ఫాల్స్ అనేది ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ అనేది. మనకి ఇక్కడికి రాగానే ముందు కిందన ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది, పైన ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. కింద వాటర్ ఫాల్స్ లో మనకు స్నానం చేయడానికి అంత బాగోదు. మనం పైకి కొంచెం అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ నడుచుకుంటూ ముందుకు వెళ్తే అక్కడ ఇంకా మంచి వాటర్ ఫాల్స్ ఉంటుందండి. అక్కడ స్నానాలు చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇది చూసారు కదా, ఇదేనండి ఆ వాటర్ ఫాల్స్. చూసారు ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నాయుడు, ఆల్ ఇన్ వన్ గైడ్. ఈ రోజు మనం వచ్చేసి కాశీపట్నం వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నామండి. దాని దగ్గర మనం ఎర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి అనంతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కవర్ చేసాము. అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి మనం టిఫిన్ చేయలేదు, ఇక్కడ అందుబాటులో కూడా టిఫిన్ సెంటర్లు లేవు. అందువల్ల మనం ఇక్కడే మ్యాగీ చేసుకోవడానికి చిన్న ప్లాన్ చేస్తున్నాము. ఆల్ ఎక్విప్మెంట్ అంతా తెచ్చేసుకున్నాము. ఆల్మోస్ట్ క్యాంప్ టెంట్, నెక్స్ట్ స్టవ్స్, సిలిండర్, దానికి కావాల్సిన పాత్రలు, నెక్స్ట్ కత్తి, నెక్స్ట్ వెజిటబుల్స్, ఆనియన్స్, టమాటోస్ అన్ని తెచ్చుకున్నాము. ఇప్పుడు వాటిని ఎలా చేస్తామో చూడండి. మనకి ఒక క్యాంప్ టెంట్ లో ఎక్కడైనా మనం ఒక జంగిల్లో కానీ ఎక్కడైనా మనం సర్వైవ్ అవ్వాలనుకుంటే అక్కడ కావాల్సిన తక్కువ ఎక్విప్మెంట్ తోనే మనం ఎలాగైతే మ్యాగీ కానీ తక్కువ ఫుడ్ ఏదైనా వెంటనే ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ ఉండాలి. ఓకేనా? ఫుల్ గా చూడండి వీడియో, స్కిప్ చేయకుండా. మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. దానికి ఆ మ్యాగీ కావాల్సిన ఐటమ్స్ లో క్యారెట్, ఆనియన్, టమాటో. యాక్చువల్ గా వాళ్ళు వాటర్ లో డైరెక్ట్ గా వేసేయమంటారు, కానీ మనం ఒక ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్ని కావాలి కాబట్టి మనం అడిషనల్ గా యాడ్ చేసుకుంటే మంచిది. ఆనియన్స్ నెమ్మదిగా కట్ చేసుకున్నాం. తర్వాత టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడమే. నెక్స్ట్ క్యారెట్ కూడా చిన్న ముక్కగా కట్ చేసుకున్నాం. చాలా మంది మనకి ఇలా బయటకు వచ్చి అవుట్డోర్ లో చేసుకోవాలని కోరుకుంటది, కానీ ఇలాంటి సమ్మర్ హాలిడేస్ లోన, నెక్స్ట్ వచ్చేసేమో ఇలా పిక్నిక్ సీజన్ లోన, నవంబర్ డిసెంబర్ లో చాలా మంచి సీజన్ అండి. మనం ఇలా అరకు, లంబసింగి, వనజంగి అలాంటి ప్లేస్లకు వెళ్ళడానికి చాలా బాగుంటుంది. మనకి మ్యాగీ చేసుకునే వాటర్ కావాలి కదా, ఇప్పుడు డైరెక్ట్ మనం వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం కాబట్టి ఆ వాటర్ నే తెచ్చుకున్నాం. రండి, ఇక మనం అడవుల్లోకి వచ్చేటప్పుడు మనకి వాటర్ అంటే రాదు కదా స్పెసిఫిక్ గా, ఈ వాటర్ ని మనం యూజ్ చేసుకోవాలి. మినరల్ వాటర్ అంటే మనకి ఎప్పుడు మనం మినరల్ వాటర్ కూడా యూజ్ చేస్తాం. ఇలాంటి దగ్గర ఇలా న్యాచురల్ వాటర్ ని మనం యూజ్ చేసుకోవాలి. చూసారు కదా, న్యాచురల్ వాటర్ అంత ప్యూర్ గా ఉంది వాటర్, చాలా బాగుంది వాటర్ అయితే మాత్రం.
వాటర్ చాలా బాగుంది. మనం అనుకుంటాం యాక్చువల్గా ఇలా వాటర్ డైరెక్ట్ వాటర్ తాగకూడదు చేయకూడదు అనుకుంటాం, కానీ ఇందులోనే చాలా మినరల్స్ అన్నీ ఉంటాయి. వాటర్ చూసారు కదా. మళ్ళీ మనం కుకింగ్ ప్లేస్ వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెడీ చేసేస్తున్నాం. మన స్టవ్ ఉంది, నెక్స్ట్ సిలిండర్ ఉంది. ఇవి వచ్చేసి మనం అడ్వెంచర్ గేర్స్ అని ఒక షాప్ లో తీసుకున్నాము. మన వైజాగ్ లో ఉంటుంది అది, మీరు కావాలంటే అక్కడ విజిట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫిక్స్ చేద్దాము. సిలిండర్ ఇలా ఓపెన్ చేసి కప్పు ఉంది కదా, ఇది ఉంది కదా, చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనకు వచ్చేసి ఇలా మనకి ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకుంటే ఇలా మనకి ఫిక్స్ అయిపోతుంది సేఫ్ గా. నెక్స్ట్ మనం ఆన్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక లైట్ దీనికే ఉంటుందండి. సో దీన్ని మనం ఆన్ చేసుకుని ఆన్ అయిపోయింది. దగ్గర సౌండ్ వినిపిస్తుంది కదా, మీకు ఇది వాటర్ పెడితే కనిపిస్తుంది. మనం ఇలా దీన్ని పెట్టేస్తారండి. మీకు ఫైర్ అనేది కనిపిస్తుంది కదా. అప్పుడు ఇందులో మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నటువంటి ఇవన్నీ వేసుకోవాలి. మనం ఆల్రెడీ బయట ఉన్నాం కాబట్టి మన తప్పనిసరి పరిస్థితుల్లో మన ఇంట్లో వేపించుకున్నట్టు వేపించుకోవడానికి అవ్వదు. వేపడం కాబట్టి డైరెక్ట్గా మనం వాటర్లో వేసేసుకొని తర్వాత మనం మ్యాగీ పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. వస్తుంది. నెక్స్ట్ మనం మ్యాగీ ఓపెన్ చేసుకుని ఇందులో ఉన్న మసాలా ఐటమ్స్ బయట తీసి వేసేసుకోవడం. ఇందులో ఉంది కదా, మనం కొంచెం బాగా మరిగిన తర్వాత అప్పుడు వేయాలి. అబ్బో వేసుకుందాం. రెడీ చేశాను ఆల్రెడీ. వాటర్ బాగా మనం వేసిన ఆనియన్స్ ఇవన్నీ బాగా ఇదయ్యి మరిగాయి. ఇప్పుడు వచ్చేసి దీనికి మసాలా ఇస్తారు కదా, ఇప్పికి మసాలాని ఇలా ఇన్స్టెంట్ గా ఇలా వేసుకోవడం. ఇందులోని వేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ ఇచ్చిన మ్యాగీలో ఉన్న ఉంది కదా మ్యాగీ, ఈ నూడిల్స్ ఇందులో పడేసుకోవడం. ఇలాగా పడేసుకుని ఇలా నెమ్మదిగా ఇందులో డిప్ చేసుకుంటే మనకి విత్ ఇన్ 2 minutes లోనే మ్యాగీ అనేది తయారైపోతుంది. మ్యాగీ ఇప్పి అనేది చాలా మంది అనుకుంటారు 2 minutes లో అయిపోద్దని అనుకుంటారు, కానీ 2 minutes లో అయితే అవ్వదండి, చాలా టైం పడుతుంది. చూసారు కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు మన మ్యాగీ కోసం చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ ఫాల్ చూడడానికి చాలా ఎక్కువ మంది జనాలు అయితే వచ్చారు. చూసారు కదా, మనం మ్యాగీ చేయడమే రెడీ, అందరూ తినడానికి రెడీగా అయితే ఉన్నారు. మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. మన ప్లేట్లు ఇంకా కడిగేసుకుని మనం చేసుకుందాం. ప్లేట్లు అయితే కడిగేసుకున్నాం, ఇంకా సర్వ్ చేసుకోవడమే. మన కోసం చాలా ఆడియన్స్ ఇప్పటి వరకు మనుషులే చూసారు, ఇప్పుడు కొత్త ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. చూసారు కదా మంకీస్, ఎన్ని మంకీస్ ఉన్నాయో. ఇది కదండి నిజమైన థ్రిల్లింగ్ అంటే, జంగిల్లోనూ కోతుల మధ్య, మనుషుల మధ్య, నెక్స్ట్ వాటర్ ఫాల్ మధ్య. ఇది ఈరోజు చాలా వీకెండ్ అవడం వల్ల చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారు, లేదంటే ఇంతమంది జనాలు అయితే ఉండరు. ఓకే, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. మ్యాగీ, యమ్మీ మ్యాగీ రెడీ. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మ్యాగీ ఇప్పి టేస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. ఇప్పుడు మనం మంకీస్ మామస్తో చిన్న సెల్ఫీ తీసుకున్నాం తింటూ. ఫ్రెండ్స్, మన మ్యాగీ అయితే అయిపోయింది. ఇంకా మనం క్లీన్ చేసుకొని మన పాత్రలోనే సర్దిసుకొని మన అర్త్ సిరీస్ కంటిన్యూ చేద్దాం. మీరు మా వీడియోస్ అన్ని చూడండి, తప్పనిసరిగా లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, మరింత మంది ఎక్కువగా ఈ క్యాంపింగ్ చేయాలనుకునే వాళ్ళకి రీచ్ అవుతుంది. తప్పనిసరిగా మా వీడియోస్ అన్ని తప్పనిసరిగా చూడండి. ఇప్పుడు ఇంకా కడిగేసుకుందాం. ఈరోజు మనం వచ్చేసి వైకుంఠగిరిలో శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇది 3300 అడుగుల ఎత్తులో ఉందండి. మన సౌత్ ఇండియాలోనే అత్యంత హైయెస్ట్ పీక్ లో ఉన్న ఈ టెంపుల్ అండి. తప్పనిసరిగా ఈ టెంపుల్ అందరూ విజిట్ చేయండి. చూసారు కదా ఈ టెంపుల్ ఎంత బాగుందో. ఈ రోజు మీకు ఒక మర్రి చెట్టు చూపిస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ లో చూసారు కదా,
అదేంటో అనుకుంటున్నారా? దానికి చాలా ఏళ్ల చరిత్ర ఉందండి. చాలా పురాతనమైన మర్రి చెట్టు ఇది. అంటే మర్రి చెట్టు కాదండి, అందులో ఉండేది ఫస్ట్ ఒక దేవాలయం ఉండేది పురాతన కాలంలో. అది ఇప్పుడు ఒక మర్రి చెట్టు దాంట్లో మొలడం వల్ల మొత్తం దాన్ని కవర్ చేసిందండి. ఇప్పుడు దానికైతే చాలా చరిత్ర ఉందండి. దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో ముందుగా ఒక లైక్ అండ్ షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.